కోరిన కోర్కెలను నెరవేర్చే సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు శివుడి కుమారుడు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు, అభిషేకాలు జరిపి పండ్లు, పాలు సమర్పించారు. రాజమహేంద్రవరంలోని కోరుకొండ రోడ్లోని శ్రీ వల్లీ దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుండి బారులు తీరారు. దీంతో కోరుకొండ రోడ్లో ట్రాఫిక్కు దారి మళ్లించారు. ఆలయ చైర్మన్ ప్రసాద్, ఆనువంశిక ధర్మకర్తలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్ భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేశారు. దీంతో కోరుకొండ రోడ్లో ట్రాఫిక్ను దారి మళ్లించారు. రాజమహేంద్రవరంలోని ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. రాజానగరం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు. అలాగే బత్తుల బలరామకృష్ణ రాజానగరం గ్రామంలోని శ్రీ 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 సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, కోరుకొండ గ్రామంలోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మున్సిపాలిటీగా ఏర్పడి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిడదవోలు చరిత్ర చాటేలా నేటి నుంచి 28వ తేదీ వరకు డైమండ్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలను తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, పలువురు ప్రజాప్రతినిధులు హాజరవుతారు. ఈ సందర్భంగా 131 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. నిడదవోలు అభివృద్ధిలో భాగస్వాములైన వారిని, నిడదవోలు ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన పలువురికి ఘన సన్మానం చేస్తారు. మున్సిపాలిటీ ఏర్పడ్డప్పటి నుండి నేటి వరకు పురపాలక సంఘంలో విధులు నిర్వర్తించిన చైర్మన్, కౌన్సిలర్లను కూడా ఘనంగా సత్కరించనున్నారు. డైమండ్ జూబ్లీ వేడుకలో భాగంగా ఐ లవ్ నిడదవోలు సెంటర్ దగ్గర ప్రతిరోజు సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు ఫుడ్ ఫెస్టివల్, ఫ్లవర్ షో, విద్యార్థులకు డ్యాన్స్, క్విజ్, డ్రాయింగ్ కాంపిటీషన్స్, జానపద కళల ప్రదర్శన తదితర వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు రచించిన నిడదవోలు చరిత్రకు సంబంధించిన పుస్తకం అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ బోటనీ విభాగం ఆధ్వర్యంలో యూనివర్సిటీలోని ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్ వెనుక బొటానికల్ గార్డెన్ను పునరుద్ధరిస్తూ వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ మొక్కలు నాటారు. అలాగే ఆర్కిటెక్ట్ కె విజయనాథ్, హిందీ, తెలుగు అనువాదకులు డాక్టర్ గణేష్ రామ్ అనువేది హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ నన్నయ్య విశ్వవిద్యాలయాన్ని నందనవనం చేయడానికి కృషి చేస్తున్నామని, దీనిలో భాగంగా అన్ని ఆయుర్వేద మొక్కలు, అరుదైన జాతి మొక్కలు ఇక్కడ నాటి బొటానికల్ గార్డెన్ను పునరుద్ధరిస్తామని తెలియజేశారు. యూనివర్సిటీలోని బోటనీ విద్యార్థులంతా మొక్కలు నాటి పర్యవేక్షిస్తారని, విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు, అధ్యాపకులు దీనిలో భాగస్వామ్యం కావాలన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం తరపున వీసీ విద్యార్థులు డాక్టర్ గణేష్ను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ బోటనీ విభాగ అధ్యాపకులు డాక్టర్ వి పద్మావతి, డి స్పందన, జెడ్ లోకేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడలో విలువలపై సదస్సులో విద్యార్థులకు సూచనలు చేసిన చాగంటి. తప్పు చేసినా క్షమించడానికి సిద్ధంగా ఉండే ఏకైక వ్యక్తి అమ్మ మాత్రమేనని ఉద్ఘాటన. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను ఎలాంటి నిబంధనలు లేకుండా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిందే. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ డిమాండ్. తిరుచానూరులో వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక మహోత్సవాలు. ఫలపుష్పాలతో రూపొందించిన మండపంలో అమ్మవారికి వైభవంగా స్నపన, తిరుమంజనం. మరోసారి నోటికొచ్చినట్లు పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుంది. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఘాటు హెచ్చరిక. మీరు జీవితంలో ఏ పని చేసినా అది మీ అమ్మకు ధైర్యంగా చెప్పగలిగేలా ఉండాలి. అమ్మకు చెప్పలేని పనిని ఎప్పుడూ చేయకూడదు. ఇదే మీ జీవితానికి గీట్రాయి కావాలి అని ప్రముఖ ప్రవచనకర్త, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
తప్పు చేసినా క్షమించడానికి సిద్ధంగా ఉండే ఏకైక వ్యక్తి ప్రపంచంలో అమ్మ మాత్రమేనని, అలాంటి తల్లిని ప్రతి ఒక్కరూ గౌరవించడం నేర్చుకోవాలని ఆయన ఉద్బోధించారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విలువల విద్యా సదస్సుకు చాగంటి మంత్రి నారా లోకేష్లు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కుటుంబ వ్యవస్థ నుంచే నైతిక విలువలు ప్రారంభమవుతాయని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు గుర్తు చేశారని ఆయన తెలిపారు. నాకు ఈ కర్తవ్యాన్ని అప్పజెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. నైతికత అన్నది ప్రారంభం కుటుంబంలో ప్రారంభం కావాలి. తల్లి మాట వినడం, తండ్రి మాట వినడం, అన్నదమ్ముల్ని ప్రేమించడం ప్రారంభమైతే సమాజాన్నంతటినీ ప్రేమించడం తనంత తానుగా అలవాటవుతుంది. ఇవాళ కుటుంబాలలో విలువలు తగ్గిపోతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అవగాహన తగ్గిపోతున్నాయి. కాబట్టి మీరు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగాలు చేసిన, ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసిన ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కుటుంబ విలువలు పెరగడానికి దోహదపడేటట్టుగా మీ ప్రసంగాలు చేయవలసింది అని కోరారు. మొట్టమొదటిసారి ప్రభుత్వ పక్షాన జరుగుతున్నటువంటి విద్యార్థుల సమ్మేళనం కాబట్టి నాకు ఎవరు ఈ కర్తవ్యాన్ని అప్పచెప్పారో వారు నాకు చేసిన సూచనని నేను ఔదలదాల్చవలసి ఉంటుంది. కాబట్టి వారు చేసిన సూచనతోటే నా ప్రసంగాన్ని ప్రారంభం చెయ్యాలి అని నేను అనుకున్నాను. కుటుంబం అనేది భగవంతుడు మనకిచ్చిన గొప్ప వరం. తల్లి కడుపున పుడతాం. నిజానికి ఈ తల్లి కడుపున పుట్టాలి అని ఎవరు నిర్ణయించుకోరు. అసలు స్త్రీ అన్న ప్రాణి లేకపోతే ఈ సృష్టి లేదు. ఒకవేళ సృష్టి జరిగినా నిలబడే అవకాశం లేదు. స్త్రీ ప్రాణి ఎక్కడ ఉన్న లోకంలో బిడ్డల్ని కడుపులో పెంచుకోవడం, కడుపుని గర్భాలయం చేయడం, కన్న బిడ్డలకి పాలిచ్చి పెంచి పెద్ద చేయడం, అంత అవ్యాజానురాగంతో స్త్రీ చేసేటటువంటి త్యాగం లేకపోతే ఈ సమాజం. ఇది ఒక పవిత్రమైన బాధ్యత. నేను అనేక మంది వ్యక్తులను చూశాను. అందరూ క్యాబినెట్ ర్యాంక్ హోదా కావాలని కోరుకునేవారు. చాగంటి గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా మమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు కనీసం ఇచ్చిన కాఫీ కూడా ఏం తాగల. ప్రభుత్వం పెడుతున్న వాహనం వాడలా. ఆయన సెల్ ఫోన్ బిల్లు కూడా గురువుగారే ఈరోజు కడతాం జరుగుతుంది. అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర ఈరోజు పుస్తకాలు రూపొందించుకున్నాం. ఆ పుస్తకాలు మీ భవిష్యత్తు కోసం అందిస్తాం జరుగుతుంది. మట్టి కుండలాగా మారుతుంది, శిలా శిల్పం అవుతుంది, విత్తనం పెద్ద చెట్టు అవుతుంది. బడిలో పిల్లలకి చదువు, ఆటలతో పాటు నైతిక విలువలు అందిస్తేనే సమాజంలో ఏ మార్పు మనం ఆశిస్తున్నామో ఆ మార్పు మనం సాధించగలుగుతాం. అటామిక్ ఎనర్జీ గురించి అందరు తెలిసిన విషయం. ఆ ఎనర్జీని బాంబులాగా వాడితే హిరోషిమా, నాగసాగిలో జరిగిన విధ్వంసం మనందరం చూసాం. కానీ అదే ఎనర్జీని మనం విద్యుత్ తయారీకి వాడితే మొత్తం దేశాలే వెలిగించడానికి అవకాశం ఉంటుంది. అలానే పిల్లల్ని కూడా సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న ఉపాధ్యాయులందరిపైన కూడా ఉన్నాయి. మహిళల్ని గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి, పేదలకి సేవ చేయాలి. కులం, మతం, ప్రాంతం అన్న పదం మా ఇంట్లో రాకుండా చేశారు నా తల్లి భువనేశ్వరమ్మ. ఆమె ఎప్పుడు కష్టపడాలి, నీ వంతు ప్రజలకి సేవ చేయి అని నాకు చెప్తూ వచ్చారు. ప్రభుత్వం చేయాల్సింది మేము చేస్తాం. పుస్తకాలు రూపొందిస్తాం. చాగంటి గారు లాంటి గొప్ప వ్యక్తులతో ప్రవచనాలు వచ్చే విధంగా చేస్తాం. కానీ అది సరిపోదు. మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలి. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను ఎలాంటి నిబంధనలు లేకుండా కనీస మద్దతు ధర 1790 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయాల్సిందేనని
తేమ శాతం పేరుతో వేధిస్తే వైసీపీ చూస్తూ ఊరుకోదని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అసలే మొంతా తుఫాన్తో దిగుబడి తగ్గిపోయి రైతులు అల్లాడిపోతుంటే ఇంకో పక్క కోత ఖర్చులు కూడా తడిసి మూపిడయ్యాయని వివరించారు. ఈ స్థితిలో రైతుల వద్ద దళారులు 1400 రూపాయలకు మించి కొనడం లేదని, 40 కేజీలకు 1 కేజీ మైనస్ చేయడంతో మరింత తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రోడ్డు మీద కూర్చుని కుటుంబాలు రోడ్డు మీద కూర్చుని కన్నీటి పర్యంతం అవుతా ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వం నుంచి వాళ్ళకి సాయం చేయకపోగా ప్రభుత్వం నుంచి ఇంకా బ్లాక్మెయిల్ చేస్తూ మధ్యలో దళారులను ప్రోత్సహిస్తూ ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఈ మధ్య తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే వాళ్ళు ఎంత నష్టపోయారు, వాళ్ళు నష్టపోయిన దానికి పరిహారం ఇవ్వాలి, శాస్త్రీయంగా ఎన్యూమరైజేషన్ చేయాలి, వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎంత సాయం చేయగలుగుతామో ఒక భరోసా ఇవ్వాలి, రైతుని దగ్గరకు చేర్చుకోవాలి. కానీ ఈ రోజు వరకు ఈ ప్రభుత్వ పెద్దలు ఎవరూ కూడా నష్టపోయిన దానికి పరిహారం ఇంత ఇస్తామని కానీ మేము మీ విధంగా ప్రభుత్వం నుంచి మేము మీకు ఆదుకుంటామని చెప్పి ఒక్క మాట చెప్పిన పరిస్థితులు కూడా లేవు. ఆ ఎఫెక్ట్ ఏ విధంగా పడతా ఉందంటే ఇప్పుడు కోతలు స్టార్ట్ అయ్యి దాదాపుగా 10 రోజులు కావస్తా ఉంది. ఈ 10 రోజుల్లో దాదాపుగా ఒక 30% మొత్తం పంటలో 30% ఇప్పటికే కోతలు ఈ మిషన్ కోత ద్వారా కోసారు. అంటే ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే మీరు ఎన్యూమరైజేషన్ చేసిన దానికి ఇప్పుడు ఆ పంట దిగుబడికి ఎక్కడ కూడా పొంతన లేకుండా కనపడతా ఉంది. అంటే ఇదివరకు 40 బస్తాలు పండే ఎకరం 40 బస్తాలు పండే పొలం ఈరోజు 25 బస్తాలకు పడిపోయిందంటే ఆ తుఫాను రైతుని ఎంత బాధించిందో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. అంటే దాదాపుగా 15 బస్తాలు ఒక ఎకరానికి తేడా వచ్చిందంటే ఇంకా రైతు ఎందుకు పనికొస్తాడో ఒక్కసారి ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా వ్యవసాయం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఎన్నికల ముందు చెప్పేది ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత వ్యవసాయం దండగా ధాన్యం పండించుకోకూడదు ఆయన ఏదో సింగపూర్ బ్యాంకాకో లేకపోతే ఏదో చెప్తారు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో రైతన్నని గురించి పట్టించుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు ఉండదు. ఈ రోజు కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. గత 3 రోజుల నుంచి మా నియోజకవర్గం పామరు నియోజకవర్గం తీసుకుంటే రైతులు రోడ్డు మీద ఇక్కడి నుంచి విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తే రోడ్ల మీద ధాన్యం అంతా కూడా ఆరపోసుకుని కుటుంబాలు రోడ్డు మీద ఉంటా ఉన్నారు. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది రైతులు చివరి గింజ వరకు అది ఏ కండిషన్లో ఉన్నా కానీ మీరు కొనాల్సిన అవసరం ఉంది. అది ఈరోజు రైతులు ఎంత తేమ శాతం ఉన్నా డ్రయర్ రైస్ మిల్స్ను ఉపయోగించి ఆ రైతు దగ్గర నుంచి తక్షణమే వాళ్ళు, ఎందుకంటే రోడ్ల మీద ఎక్కడ చూసినా కానీ ధాన్యం రాశులే కనిపిస్తూ ఉన్నాయి రోడ్ల మీద. మీరు వెంటనే కూడా కొని రైతుని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. మీకు వ్యవసాయం ఇంట్రెస్ట్ లేదు అంటే ఈ ప్రభుత్వం యొక్క మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ప్రభుత్వంలో అన్ని రంగాల ప్రజల్ని అందరినీ కూడా హక్కుని చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు రైతన్నని ఆదుకోకపోగా రైతన్నని ఇబ్బందులు పెట్టి నానా కష్టాలకు గురి చేసి అదేమనంటే కేసులు కూడా పెడతా ఉంటాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీరాంపురంలో శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం సుబ్బారాయుడు గుడిలో సాంప్రదాయబద్ధంగా షష్ఠి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో డివి కృష్ణంరాజు, చైర్మన్ గుండు త్రివిక్రమమూర్తి, అభివృద్ధి కమిటీ నాయకులు పొత్తూరి బాపిరాజు, గాదిరాజు సుబ్బరాజు, ఆలయ ధర్మకర్తల పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు మొవ్వా శంకరం స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణ చేశారు. 26న షష్ఠి సందర్భంగా తెల్లవారుజామున 1:30 నుంచి స్వామివారి దర్శనం కల్పిస్తున్నామని, అభిషేకాలు జరుగుతాయని తెలిపారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామని వారు తెలిపారు. మరి భీమవరం 2వ పట్టణంలోని వేంచేసి ఉన్న సుబ్బారాయుడు గుడి పాదగుడిని తొలగించి దాని స్థానంలో మరి రంగరంగ వైభవంగా పునర్నిర్మాణం చేయడం జరిగింది. మరి రేపు 26వ తారీఖు రాత్రి 1 గంట నుండి మరి దర్శన భాగ్యం ఉంటుంది.
మరి ఎంతో అద్భుతంగా ఈ గుడిని తీర్చిదిద్దడం జరిగింది. మరి భక్తులందరూ కూడా మరి ఆ రోజుని దర్శనం చేసుకొని తరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీ వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పునర్నిర్మాణ కార్యక్రమం దాదాపు పూర్తి కావచ్చు వచ్చింది. ఇప్పటివరకు పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లను చేయడం జరిగింది. కొత్తగా ధర్మకర్తల మండలి కూడా మొన్ననే 22వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం వారి ముందు నడిపించమని, వారి వెనకాల నుండి మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కోరుకుంటూ అన్ని రకాల ఏర్పాట్లు భక్తుల కోసం చేయడం జరిగింది. వీళ్ళంత ఎక్కువ మంది భక్తులు వచ్చి ఈ స్వామి దర్శనం చేసుకుని మా యొక్క సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేయించేసిన శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు అత్యంత వైభవంగా 25వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఈ రోజు నుంచి మొత్తం ఏర్పాట్లన్నీ క్యూ లైన్లు కానీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం. వాటర్ ప్యాకెట్లు భక్తుల సహకారంతో పాలు ప్రసాదం అన్నీ ఏర్పాటు చేసాం. హెల్త్ వాళ్ళు కూడా క్యాంప్ ఏర్పాటు చేస్తాం. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కమిటీలు ఉన్నాయండి. ఉత్సవ కమిటీ, మన అభివృద్ధి కమిటీ మరియు ధర్మకర్తల మండలి వాళ్ళ సహకారంతో పూర్తిగా వచ్చిన వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా పూర్తి చేసి శ్రీ స్వామివారి ఆలయానికి అందరూ వచ్చి దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. మన భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 2వ పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ పంచాయతన సహిత పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం అనగా మన సుబ్బారాయుడు గుడిలో రేపు 26వ తారీఖున షష్ఠి మహోత్సవ కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి మన దేవాలయం 1922వ సంవత్సరంలో ఈ యొక్క నిర్మాణం జరిగింది. ఆ తర్వాత మనకి 100 సంవత్సరాలైన సందర్భంగా మరలా మన ఎమ్మెల్యే గారైన గౌరవనీయులు పులపర్తి రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయానికి పునర్నిర్మాణ కమిటీ వేయడం జరిగింది. వారి యొక్క ఆధ్వర్యంలో మన కొత్త గుడి చాలా అంగరంగ వైభవంగా చాలా సుందరంగా తీర్చిదిద్దారు వారి సహకారంతో. కాబట్టి చాలా మటుకు మన దేవాలయంలో కార్యక్రమాలు నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ యొక్క షష్ఠి 26వ తారీఖు ఉదయం బుధవారం నాడు 1:30 నుంచి స్వామివారికి దర్శనాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని చక్కగా వచ్చి స్వామివారికి అభిషేక కార్యక్రమాలన్నీ కూడా స్వయంగా మీరు పాలు పోసుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యి స్వామివారి కృపకు పాత్రులయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. శుభం భూయాత్. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మలపాడు గ్రామంలో నిర్వహించిన రైతు సేవలో కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు అండగా నిలిచిందని అన్నారు. నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు నగదు అందజేసినట్లు ఆయన తెలియజేశారు. మన మండలానికి ఎంత టార్గెట్? మన మండలానికి ఒక 5 మందికి ఎలక్ట్రికల్ తైవాన్ స్పేర్లు అంతకుముందు పెట్రోల్ పోసేవాళ్ళం కదా, ఇప్పుడు ఏమన్నా ఎలక్ట్రిక్ తోటి చేస్తాను అంటున్నారు. అవి డ్రిప్ ఇరిగేషన్లు, రోడ్ వేటర్స్, పవర్ టిల్లర్స్, డ్రిప్ కూడా ఇస్తున్నాం. డ్రిప్ స్ప్రింక్లర్లు, డ్రిప్ మనకి ఎంత కావాలంటే అంత ఉందా? డ్రిప్ కూడా రిక్వైర్మెంట్ ఉంది. ఇమీడియట్ గా అది కాదు మన 90% సబ్సిడీ ఓకే, ఈ సంవత్సరం రిక్వైర్మెంట్ ఉంది ఇంకా ఇవ్వలేదు అంటున్నాడు. అవి పేర్లు నమోదు చేసుకుని అది చూసుకో. పోయినసారి మనం ఇచ్చాం ల్యాండ్ ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఇస్తారు, మీరు వెళ్ళండి ఆ సాకు చెప్పకండి. దీనికి డబ్బులు పడి అంటే ఎంజాయ్మెంట్ లో ఉన్నట్టే కదా డబ్బు పడితే. అందుకే వచ్చింది ఈ గ్రామం ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే ఏదైతే మనం ప్రభుత్వం లబ్ధి ఉందో ఈ ఎంజాయ్మెంట్ లేదు, ఇనాం భూములు అనే సాగుతోటి మనం ఇవ్వట్లా. దానికోసమే మళ్ళీ డబ్బులు పెట్టడం కాకుండా అవి కూడా ఇవ్వాలని చెప్పడం వాళ్ళు ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఏదైతే హక్కు కావాలో ఆ హక్కు తీసుకోండి, ఆ పత్రాల మీద రాయించుకొని తీసుకోండి, అవి కూడా చేపించేస్తాం. అది కాకుండా ఈ సంవత్సరం నీళ్లు కూడా మీరు చూడండి, గతంలో 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్క కాలువ కూడా రిపేర్ చేయాలి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగర్ మెయిన్ కాలువలే కాదు మైనర్లు కూడా రిపేర్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మొదటిసారి మైనర్లు రిపేర్ చేయించాం. మనం మైనర్లు మేజర్లు ఎక్కడ కాలువ రిపేర్ ఉంటే అక్కడ చేయించాం. ఇప్పుడు మొన్న మధ్య 4 సార్ల కాలువ మధ్యలో వర్షాలు ఎక్కువ ఉండి స్టోర్ చేసాం కాలువలు. మళ్ళీ ఏపుగా నాసు వచ్చిందంటే ఇమీడియట్ గా మన మధ్య మిషన్లు పెట్టి కూడా మన నీటి సంఘం అధ్యక్షుల ద్వారా మొత్తం అన్ని చోట్ల కూడా కాలువలు చేపించే కార్యక్రమం చేశాం అనమాట. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది రైతులకు అవసరం కాలువల్లో నీళ్లు అందించడం కానీ, పంటలకి నాణ్యమైన విత్తనాలు కానీ, ఎరువులు కానీ, మొన్న మధ్య ఎరువులు టైట్ ఉంటే ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేసి కేంద్ర ప్రభుత్వాలతో ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఇమీడియట్ గా రెక్టిఫై చేసి ఎరువులు అందించే కార్యక్రమం చేశారు. డిఏపీ కూడా 1-2 రోజులు ఇంకా ఎక్కడైతే కొరవ ఉందో ఇందాక అధికారులతో మాట్లాడాలని అది కూడా తొందరలో అందించి ఏ ఒక్కరైతే ఎరువు పరంగా కానీ, విత్తనం పరంగా కానీ, స్ప్రింక్లర్ల పరంగా కానీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా మనం అనుకున్న
రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా ఏది కూడా ఆపకుండా ఇమీడియట్ గా ప్రభుత్వం ప్రజలకు అందించే కార్యక్రమం చేస్తుంది. ఇవన్నీ చూసుకోండి. మన అధికారులు కూడా ఉన్నారు, సచివాలయం అధికారులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈ వారం రోజుల్లో మీరు ప్రతి ఇల్లు టచ్ చేయండి. టచ్ చేసి ఎవరికి పడ్డాయి ఎవరికి పడలేదు, పడకపోవడానికి గల కారణం ఏంది, అర్హులై ఉండి పడిద్ది అని చిన్న చిన్న టెక్నికల్ మిస్టేక్స్ ఉంటే అది మీరు బాధ్యత తీసుకోండి. ఏ ఒక్క రైతు కూడా మాకు పడలేదు అనకూడదు. అర్హులైన ప్రతి రైతుకు కూడా డబ్బు పడాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే డబ్బు రైతులకు పడాలి, రైతులకు ఉపయోగపడాలి. ఇందాక మన కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు కదా, ఆ కౌలు రైతులు కూడా CCRC ఎక్కువ మంది కౌలు రైతులు వ్యవసాయం చేస్తుంది వాళ్ళ కాలంలో కనుక అది కూడా జాగ్రత్తగా వస్తే కనుక వాళ్ళకు కూడా కౌలు రైతులు కూడా చాలా కష్టాలు ఉన్నాయి. ఎప్పుడు ఈ డబ్బులు పడాలి వాళ్ళకు కూడా, మరేమైనా డబ్బులు మిస్ అవుతున్నాయో చూసుకోండి. ఒరిజినల్ గా కౌలుకి ఎవరు చేస్తున్నారు వాళ్ళకి డబ్బులు పడేది చూసుకోండి. ఇవన్నీ చూసుకొని జాగ్రత్త చేయండి. వ్యాపార రంగానికి ముఖ్యంగా 5 లక్షణాలుండాలని, ప్రణాళిక, సమయపాలన, ఖచ్చితం, కఠినత్వం, దర్జా, తెగింపు, ఆలోచన విధానం ఖచ్చితంగా ఉండాలని BNI భీమవరం టేబుల్ ప్రెసిడెంట్ అవినాష్ దాసరి, సెక్రటరీ కోట్ల వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ పణి భాస్కర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం JP రోడ్ ఆనంద ఇన్లో అదుర్స్ బ్లాంకెట్ హాల్లో మంగళవారం BNI సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక పని చేసే ముందు వాటిని ఇంకా బాగా చేయగలిగే ఆలోచనలు, సృజనాత్మకత ఉండాలని, చేసే ప్రతి పనిలో విలువలు కనిపించాలన్నారు. శ్రీ గౌతమి నర్సింగ్ హోమ్ సర్జన్ డాక్టర్ కొంపెల్ల గోపీనాథ్, లీడ్ విజిటర్ హోస్ట్ కృష్ణప్రసాద్ దాసరి, తటపర్తి బద్రీనారాయణ మాట్లాడుతూ సేవ వేరు, వ్యాపారం వేరని, వేటికి ఇవ్వాల్సిన విలువ వాటికి ఇవ్వాలన్నారు. నిరంతరం కృషి ఎన్నో విజయాలకు నాంది పలుకుతాయని, సాధించడానికి కష్టపడి పనిచేసే తత్వం ముఖ్యమన్నారు. BNI ఒక లీడర్షిప్ అని, BNIలోని సభ్యులు ఈ సమావేశాలకు దోహదపడతాయన్నారు. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన నిర్మాణాత్మక నెట్వర్కింగ్ సంస్థ BNI అని, ప్రపంచవ్యాప్తంగా 2,80,000 కంటే ఎక్కువ మంది సభ్యులున్నారన్నారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. BNI అనేది ఒక వరల్డ్ లార్జెస్ట్ నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్ అండి. అరౌండ్ 79 కంట్రీస్లో ఉంది. అండ్ ఇండియాలో వచ్చి 126 కంట్రీస్లో 126 సిటీస్లో ఉంది. అరౌండ్ భీమవరంలో మనం స్టార్ట్ చేసి 3 years అయిందండి. వెస్ట్ గోదావరిలో 60 crores బిజినెస్ చేసాం మెంబర్స్ అందరూ కలిపి. ఎక్స్క్లూజివ్ కేటగిరీస్ ఉంటాయండి ఇక్కడ. దీంట్లో ఒక పర్సన్ ఒక బిజినెస్ కేటగిరీ ఒకళ్ళే రిప్రజెంట్ చేస్తారు. దాని ఒక BNI ఒక గొప్పతనం ఉండదు. థ్యాంక్ యూ అండి. ఆకాంక్షలు నాకు బాగా గుర్తండి. 2022లో అప్పుడు 29వ తారీఖు నవంబర్ 29 ఆ రోజు BNI చాప్టర్ని లాంచ్ చేసాము. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. ఫౌండర్ ప్రెసిడెంట్గా నేను లాంచ్ చేయడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను. అలాగే BNI అంటే బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ అని, ఇది ఒక BNI బిజినెస్ ఫ్యామిలీ అండి. ప్రతి మంగళవారం మేము మార్నింగ్ 7:30కి ఇక్కడికి వచ్చి కాఫీ తాగుతూ ఇంచుమించు ఒక 50 మంది డిఫరెంట్ కేటగిరీస్ ఉన్న బిజినెస్ ప్రమోట్ చేసుకుంటూ ఉంటాం. BNI అంటే మొత్తం ఇక్కడ లోకల్గా చిన్న ఇప్పుడు మన B క్లాస్ సెంటర్, C క్లాస్ సెంటర్ మనలాంటి టౌన్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందరూ మొత్తం అన్ని కేటగిరీస్ ఫర్నిచర్ వాళ్ళు అందరూ కూడా అండర్ వన్ రూఫ్ తీసుకొచ్చి ఒకరి బిజినెస్ ఒకరు ప్రమోట్ చేసుకోవటం చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను ఇంచుమించు ఒక BNI చాప్టర్కి 3 crores బిజినెస్ ఇచ్చాను. నాకు ఇంచుమించు 1 crore బిజినెస్ వచ్చిందండి. ఐఎమ్ హ్యాపీ టు ది పార్ట్ ఆఫ్ దిస్ BNI ఆర్గనైజేషన్. నా పేరు ఓలేటి లక్ష్మణరావు. ఈ BNI అనేది బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్. నా డెఫినేషన్ అయితే భీమవరం టు నేషనల్, నేషనల్ టు ఇంటర్నేషనల్. ఇది మనకి భీమవరంలోనే నెట్వర్కింగ్ కాకుండా నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి ఎటువంటి ఏ సమస్య వచ్చినా, ఎటువంటి బిజినెస్గా మనకి ఎటువంటి అవసరాలు వచ్చినా కూడా ఈ నెట్వర్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. VCV ప్రేక్షకులందరికీ డాక్టర్ KSS గోపీనాథ్, శ్రీ గౌతమి నర్సింగ్ హోమ్. BNIలో జాయిన్ అయ్యి 2 years అయిందండి. ఇప్పటి వరకు ఈ మీటింగ్ పొద్దున్నే ఒక క్రమ పద్ధతిగా పొద్దున్నే రావడం, ఒక 50 ఎంటర్ప్రెనర్స్ అందరూ కలిసి వాళ్ళ బిజినెస్ల్లో ప్రాబ్లమ్స్ కానీ వాటికి సొల్యూషన్స్ కానీ, ఇంకా ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ ఎంటర్ప్రెనర్స్ దగ్గర తెలుసుకుని వాటికి సొల్యూషన్స్ రావటం వల్ల ఎంతో హ్యాపీగా అందరం ఒకరికొకరు గివర్స్ గెయిన్ పాలసీ ఈ BNIలో ముఖ్యమండి. ఈ గివర్స్ గెయిన్ పాలసీని ఉపయోగించి మెంబర్స్ ఒకరికొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుందండి. ఆ బిజినెస్ ఎలా జరిగిందని అందరికీ తెలియాలని చెప్పి ఇలాగా ఒక BNI మీటింగ్ జరుపుకుంటామండి. ప్రతి మంగళవారం జరుపుకుంటాం. అలాగే ఇక్కడ విజిటర్స్ని కూడా మేము ఇన్వైట్ చేస్తూ ఉంటామండి. రకరకాల కేటగిరీస్ని వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు కూడా జాయిన్ అవుతారండి ఈ BNIలో. మ్యాక్సిమం ఈ BNI నెట్వర్క్లో జాయిన్ అవడం వల్ల చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయండి. ఎందుకంటే బయట మనకి ఒక బిజినెస్ గురించి
ఏదైనా యాడ్ ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా చాలా ఖర్చు అవుతుందండి. కానీ బిఎన్ఐలోకి రావటం వల్ల ఒక 50 ఎంటర్ప్రైనర్స్ మన గురించి చెప్పడం ఒక బిగ్ అడ్వర్టైజ్మెంట్ అండి. అది ఒక ప్లస్ పాయింట్ అండి ఈ బిఎన్ఐలో. సో ఈ అవకాశం ఇచ్చిన బిఎన్ఐకి థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ బిఎన్ఐ అండి. నేను శ్రీనివాసరాజు అండి. సో బేసికల్గా ఎడ్యుకేషన్ కన్సల్టెంట్. నేను బిఎన్ఐలో జాయిన్ అయ్యి 2 years అయింది. సో నేను బేసికల్గా కేటగిరీ ఏంటంటే మోడీ కేర్ కేటగిరీ ద్వారా బిఎన్ఐలో జాయిన్ అయ్యాను. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక 50 మెంబర్స్ ఎంటర్ప్రీనర్షిప్స్ ఇందులో కలవడం అని ఆ బిజినెస్ కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ మోడీ కేర్ ఏంటంటే ప్రొడక్ట్స్ కూడా కెమికల్ లేని ప్రొడక్ట్స్ ఉంటాయి. సో అందరికీ కూడా చాలా బాగా బిజినెస్ అవడం కూడా జరిగింది ఈ బిఎన్ఐ ప్లాట్ఫామ్ మీద. థ్యాంక్ యూ వెరీ మచ్. బీసీఎన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. నా పేరు కొమ్ముల మురళీకృష్ణ. నాది ఒమిక్స్ నెక్సియన్ ల్యాబొరేటరీ. 4 ఏళ్ల క్రితం కోవిడ్ ల్యాబొరేటరీ కింద భీమవరంలో అడుగుపెట్టిన నాకు 4 సంవత్సరాలు అయిన 3 సంవత్సరాల వరకు కూడా నాకు కొన్ని పరిచయాలు ఉండేవి. వన్స్ ఇక్కడ మా బిఎన్ఐ కుటుంబంలో జాయిన్ అయిన తర్వాత నాకు ఒక 50% ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నా బాగోగుల గురించి కానీ నా మంచి చెడు గురించి మాట్లాడే ఒక 50 మంది వ్యాపారవేత్తలు నాకు ఇక్కడ దొరికారు. దానివల్ల నా బిజినెస్ పెరిగింది, ఊళ్ళో నా పరపతి పెరిగింది. ఇవాళ భీమవరంలో నా ఒమిక్స్ నెక్సియన్ ల్యాబొరేటరీ అనేది కొంచెం గుర్తింపు వచ్చిందంటే బిఎన్ఐ ఆదిత్య వల్ల. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై ఫ్యామిలీ మెంబర్స్. చెప్పాను, చాలా విషయాలు నేను కూడా నేర్చుకున్నాను. మా ఎస్ఆర్కే 800 మంది ఫ్యాకల్టీ టీచింగ్ నాన్ టీచింగ్ వెళ్ళిపోతారండి. సో దీన్ని నేను కూడా ఒక రకంగా తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను. ఈ టైం మేనేజ్మెంట్ కానీ లెవెల్లో చేయించుకుందాం అనుకున్నాను. ఇప్పుడు డాక్టర్ గారిని చూసిన తర్వాత ఒకసారి మిమ్మల్ని కన్సల్ట్ చేసి అది నేను చేయించుకోవాలనుకుంటున్నాను. అలాగే ఎవ్రీ 3 monthsకి ఒకసారి బ్లడ్ టెస్టింగ్ కూడా చేయించుకుంటాను. సో అది నాకు విశ్వగా మేడం గారు మొన్న వచ్చారు మా కాలేజీ చీఫ్ గెస్ట్ కింద. సో చాలామంది మొక్కలు చూసి నాకు చాలా. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుకను నిర్వహించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. गुलाम पुरुषेवेदं सर्वं यद्भूतं यच्च भव्यं विश्वभूतानि त्रिपादस्यामृतां ततो विश्वं यक्रामते साधनानशने अभे सन्मरिदय हर्याभ्याम्बराय सर्वस्तमोदिरार्तवत्तमः भवति सर्वस्याप्त्यै सर्वसिद्ध्यै सर्वमेव
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనను ఉద్దేశించి పుచ్చు వంకాయ సచ్చు వంకాయ అంటూ అవమానకరంగా మాట్లాడుతున్నారని, మరోసారి ఇలా పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుందని ఘాటుగా హెచ్చరించారు. తండ్రి వయసు వారన్న గౌరవంతో ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నానని, ఇకపై సహించేది లేదని ఆమె స్పష్టం చేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా వనపర్తిలో మీడియాతో మాట్లాడుతూ కవిత నిరంజన్ రెడ్డిపై సంచలన అవినీతి ఆరోపణలు చేశారు. ఒక్కసారి మంత్రి అయిన నిరంజన్ రెడ్డి 3 ఫామ్ హౌస్లు ఎలా కట్టుకున్నారని ప్రశ్నించారు. అందులో అసైన్డ్ భూములు కూడా ఉన్నాయని ఆరోపించారు. నిరంజన్ రెడ్డి గారి వల్ల వనపర్తి జిల్లాలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జన్మలో కోలుకోలేని దెబ్బపడ్డది. ఆయన చేసిన అవినీతి, ఆయన చేసినటువంటి అన్యాయం, ఆయన బీసీల మీద పెట్టినన్ని కేసులు, ఆయన ఉద్యమకారుల మీద పెట్టినన్ని కేసులు, ఇవన్నీ ఒక్కొక్కరు చెప్పుకొని కళ్ళలో రక్తం వచ్చేటట్టు ఏడుస్తున్నారు. ఒక్కటి కాదు 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే, ఒకసారి మంత్రి అయితే. కానీ అందులో అసైన్ భూములు ఉన్నాయని చెప్తున్నారు. అందులో ఆర్డీఎస్ కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం కృష్ణా నది కంప్లీట్ గా ఒక కాలువ అంతా మీ ఫామ్ హౌస్ లకు వెళ్ళిపోతుందని చెప్తున్నారు. దాని మీద మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తలేదు? ఏం అండర్స్టాండింగ్ ఉన్నది? మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కేసీఆర్ గారికి తెలియదా? లేకపోతే ఈ అవినీతి పైదాకా పోకుండా హరీష్ రావు గారు కాపాడినరా? ఈ అవినీతి పైన తెలిస్తే కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డికి టికెట్ ఇవ్వరని చెప్పి కాపాడినరా? ఇప్పుడైతే మీడియా ద్వారా నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఇట్లాంటి నాయకుల్ని ప్రజల మీద రుద్దడం ఎందుకు? ఈమె పుచ్చు వంకాయ సచ్చు వంకాయ అనేదో మాట్లాడుతున్నాడు. నిరంజన్ రెడ్డి గారు, మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నా నేను. మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట. మరి అది ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం 100% అది తప్పు అవుతుంది, అది కరెక్ట్ కాదు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఇంకా బీభత్సమైన మెజార్టీతో కొట్టేది ఉండే మిమ్మల్ని. ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసును కూడా చూడము, పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతా చెప్తున్నాను. ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయం అవుతుంది మీకు? మీరు అంత తెలివితేటలు ఉన్నోళ్ళు అయితే, అంత గొప్పోళ్ళు అయితే, కేసీఆర్ గారు మీకు వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తే ఎంత పని చేయాలి కాన్స్టిట్యున్సీకి? ఇట్లా పీడించుకొని తింటారా? ప్రజల రక్తం తాగుతారా మీరు? దేవుడు మాన్యాలు తింటారా? ఎవరైనా దేవుడు గుడిని కబ్జా పెట్టుకుంటారా? ఎవరైనా భూములు పెద్దర్స్ అంతా మీకే కావాలి, వనపర్తి మార్కెట్ మీకే కావాలి, గద్వాళ్ళ భూములు మీకే కావాలి. అంత ఉండాలి కదా భూదాహానికి, ధనదాహానికి. 32 మంది బీసీ బిడ్డల మీద కేసులు పెడతారండి. ఒక్కసారి కాదు 2 సార్లు జైలుకు పంపించారు ఒక్కొక్కరిని. అయితే ఏమన్నా రాచరికమా? ఊరేస్తారా ఎందుగా? నెక్స్ట్ ఈయన హరీష్ రావు గారు మంత్రిగా మనిషి కాబట్టి ఏమి చర్యలు ఈయన మీద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఒక్క విషయంలో ఎంక్వైరీ చేసిరా? ఎన్ని టీవీ ఛానల్ వచ్చి స్టోరీలు చేసుకోపోయినాయి? ఏమైంది ఎంక్వైరీ? మరి స్వర్గంలో ఉన్న పెద్ద మనిషి మీ మామగారు సిగ్గుపడుతుంటారు మిమ్మల్ని నా పేరు చెడగొట్టిన బాబు. మీరు మీ మనుషులు పెట్టి మీరు మాట్లాడి ఎటువంటి ఎందుకు మాట్లాడాలి నా మీద? నేను ఒక ఆడబిడ్డగా నన్ను ఒక పార్టీ నుండి ఒక మాట అడగకుండా నన్ను సస్పెండ్ చేస్తే నా పని నేను చేసుకుంటూ ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పోతున్నా. ఈ రిటార్ట్ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. నేను చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన అలిగేషన్ కి జవాబు ఇవ్వండి. అంతేగాని విమర్శ చేస్తాం, పర్సనల్ గా మాట్లాడతాం, ఆడపిల్ల కదా ఏమంటారులే అనుకుంటున్నాం. ఈ వనపర్తిలో మాత్రం నిరంజన్ రెడ్డి గారు ఉంటే ఈ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బతుకు బట్టగట్టే క్వశ్చనే లేదు. ఉద్యమకారులు ఏడుస్తున్నారు, ఆ పార్టీలో ఉండలేక మింగలేక కక్కలేక చచ్చిపోతున్నారు. ఇట్లాంటి వాళ్ళని మాత్రం ప్రజల మీద రుద్దడం. రాజమండ్రి శుభమస్తు షాపింగ్ మాల్ చెప్పుకోండి చూద్దాం ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమంలో విజేతలకు షాపింగ్ మాల్ వారు బహుమతులు అందజేశారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద శుభమస్తు షాపింగ్ మాల్ వారు డబుల్ హ్యాపీనెస్ సేల్ సందర్భంగా సీసీ ఛానల్లో ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు సీసీసీ డిజిటల్ ఛానల్ నెంబర్ 17లో చెప్పుకోండి చూద్దాం ప్రత్యక్ష ప్రసారం ప్రదర్శించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాత పాటలను ఆడియో లేకుండా ప్రదర్శించి ఆ పాటలకు సరైన సమాధానం చెప్పిన ప్రతి విజేతకు శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఒక చీర బహుమతి ఇవ్వడం జరుగుతుందని, అలాగే ఇటీవల శనివారం జరిగిన కార్యక్రమంలో తొర్రేడు గ్రామానికి చెందిన వెంకటకృష్ణ, ఉండ్రాజవరానికి చెందిన రమణి, నామవరంకి చెందిన దుర్గా, కడియం నుంచి అనూష, కంబాల్చెరు ప్రాంతానికి చెందిన వెంకటలక్ష్మి, లాలాచెరుకు చెందిన అమల విజేతలుగా నిలిచి బహుమతులు సొంతం చేసుకున్నారు. 6 విజేతలు శుభమస్తు షాపింగ్ మాల్కు వచ్చి బహుమతులు స్వీకరించారు. శుభమస్తు షాపింగ్ మాల్ వారు 1 కొంటే 1 ఉచితం డబుల్ హ్యాపీనెస్ సేల్ ఇవ్వడం జరుగుతుందని, రాజమండ్రి పరిసర ప్రాంతాల వారు వినియోగించుకోవాలని శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం ఆహ్వానిస్తుంది. శుభమస్తు షాపింగ్ మాల్ మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సపరేట్ అంటూ
CCC CCC ఛానల్ ద్వారా ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు శుభమస్తు చెప్పుకొని చూద్దాం అనే లైవ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ వీక్ శనివారం కండక్ట్ చేసిన ప్రోగ్రాంలో 6గురిని విజేతలుగా నిర్ణయించడం జరిగింది. ఈరోజు వారికి శుభమస్తు షాపింగ్ మాల్ తరపున శారీస్ని బహుమతిగా అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు CCC ఛానల్లో ఈ ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది. ప్రతి ఒక్కరూ కస్టమర్లందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొని ప్రతి ఒక్క శారీస్ని బహుమతిగా తీసుకుంటారని ఆశిస్తూ, అదేవిధంగా శుభమస్తు షాప్ మాల్ వారు ఎన్నో ఆఫర్లతో 1+1, 1+2 ఇంకా మరెన్నో ఆఫర్లతో మీ ముందుకు వస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలో విలువలపై సదస్సులో విద్యార్థులకు సూచనలు చేసిన చాగంటి. తప్పు చేసినా క్షమించడానికి సిద్ధంగా ఉండే ఏకైక వ్యక్తి అమ్మ మాత్రమేనని ఉద్ఘాటన. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను ఎలాంటి నిబంధనలు లేకుండా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిందే. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ డిమాండ్. తిరుచానూరులో వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక మహోత్సవాలు. ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో అమ్మవారికి వైభవంగా స్నపన తిరుమంజనం. మరోసారి నోటికొచ్చినట్లు పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుంది. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఘాటు హెచ్చరిక. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.